వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత, నేను హిమబిందు. అప్డేట్ చేద్దాం. మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ, డిప్యూటీ సీఎం పవన్ ను సీఎం ను చేయాలని జనసేన కొత్త ప్రతిపాదనలతో కూటమిలో కొత్త చిచ్చు రాజుకుంది. పార్టీ కోసం కష్టపడ్డ లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేసి తప్పే ఉంది అంటున్నారు పచ్చనేతలు. అలా అయితే వయసు మీద పడ్డ చంద్రబాబుకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన నాయకులు. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి? రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు? సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్ గారు. 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో. రేపు ఈ పార్టీ కింద పడకూడదు. ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకి ఉట్నేమోగా ఎవరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని ఒక కోరిక కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనేది కడప జనసేన నుంచి మా కోరిక కూడా. ఎందుకంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుంది, అమరావతి బాగా డెవలప్ అవుతుంది, అదేవిధంగా అన్ని జిల్లాలు కూడా డెవలప్ అవుతాయి. మీరు చెప్పినట్టే నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి చేద్దాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేద్దాం. ఆయన ఉప ముఖ్యమంత్రి చేద్దాం, ఈయన ముఖ్యమంత్రి చేద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, ఆయన చాలా పెద్ద వయసు అయిపోయిందని చెప్పి మీరు కూడా చాలా దాంట్లో మీడియాలో మాట్లాడుతున్నారు. ఇంత ముసలి వయసులో కూడా ఆయన ప్రచారం చేస్తున్నాడు, అన్నింటిలో కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారని. సరే, ఆయన రిటైర్మెంట్ ఇచ్చి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని పెట్టాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా కొండపావులూరులో 20వ ఎన్డీఆర్ఎఫ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కొంటారనే అంశాన్ని విన్యాసాల రూపంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రదర్శించారు. అదేవిధంగా తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను వర్చువల్గా అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ గ్యాలరీని వీక్షించారు. सभी जवानों और प्यारे भाई और बहनों, आप सभी को नमस्कार। मित्रों, आज यहां पर 3 कार्यक्रम एक साथ है। आज के ही दिन एनडीआरएफ की स्थापना हुई थी। आज एनडीआरएफ का 20वां स्थापना दिन है। కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు క్విడ్ ప్రోకో కింద కాజేసిన కరకట్ట అక్రమ నిర్మాణంలో చంద్రబాబు విందు ఇచ్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. లోపల మాట్లాడుకున్న విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు వైఎస్ జగన్ పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కట్టడంలో అమిత్ షాకు విందు ఇచ్చిన మీరు రాష్ట్ర సమస్యలపై ఎందుకు చర్చించలేదని చంద్రబాబును అంబటి ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలు అనేకమైనవి పెండింగ్ లో ఉన్నటువంటి తరుణంలో అమిత్ షా గారు మన రాష్ట్రం వచ్చినప్పుడు ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఎంతో కొంత పరిష్కార మార్గాలని అన్వేషించవలసినటువంటి తరుణంలో మరి ఆయనకంట బ్రహ్మాండమైన విందిచ్చారంట. విందిచ్చి కరగట్టు పక్కన ఉన్నటువంటి ఒక అత్యంత అందమైన భవనంలోకి తీసుకువెళ్లి కృష్ణానది ఒడ్డున వారికి విందు చేసి అటు నుంచి చూస్తుంటే అక్కడ కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తున్నటువంటి ప్రదేశంలో వారికి విందించి చాలా విషయాలు మాట్లాడారంట. ఏ విషయాలు మాట్లాడారో తెలుసా మీకు? ఇవాళ వాళ్ళ పత్రికలో రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి మాట్లాడారంట. సమస్యలన్నీ పోయినాయి. హోంమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అని అడిగారంట. వీళ్ళు చెప్పారంట
ఆయనకి బెంగళూరులో పాలసీలు ఉన్నాయండి, తాడేపల్లిలో పాలసీ ఉందండి, హైదరాబాద్లో ప్యాలెస్ ఉందండి, పులివెందుల్లో ప్యాలెస్లు ఉన్నాయండి. మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా. వీళ్ళు రాయటం మాత్రం ప్రచారం ఏ సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుదాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ కర్నూలులో కలెక్టరేట్ ఎదుట సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్వాగతిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేఏసీ నేతలు చేపట్టిన నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. గాజువాకలో జేఏసీ నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో నిరసన కార్యక్రమాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు మార్పు చేశారు. అయితే తమ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంపై జేఏసీ నేతలు మండిపడ్డారు. ఆంక్షలతో ఉద్యమాన్ని అణచలేరని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడంలో భాగంగానే కేంద్ర ప్యాకేజీ ప్రకటించిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స. ప్రలోభ పెట్టి మోసం చేయడమే ప్యాకేజీ లక్ష్యమని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేలా కనిపిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం. దయచేసి ప్రజల్ని మోసపరచకండి, మభ్యపెట్టకండి. ఎందుకంటే 4 నెలలైన జీతాలు లేవు. మరి దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు? ఈ ప్యాకేజీలో ఎందుకోసం ఆపుతున్నారు? పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వచ్చి 15,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. దానికంటే 10 రెట్లున్న సామర్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి 11,000 కోట్లు ఇచ్చారు. ఆకిచ్చిన 15,000 కోట్లలో ఉన్న జీతాలు కానీ, బత్యాలు కానీ, ఎస్టాబ్లిష్మెంట్ కానీ, లేదు ముడిసలు కొనుక్కోవడానికి కానీ దేనికి ఎనీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఈ ఇచ్చిన 11,000 కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే వైఎస్ జగన్ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. అందువల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని సాక్షాత్తు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పారని వెల్లడించారు అమర్నాథ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కానీ, ప్రజల డిమాండ్ కానీ, కార్మికుల డిమాండ్ కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటిదే ఈ రాష్ట్ర ప్రజల తాలూకా డిమాండ్. సరే, నిన్న ఇచ్చినటువంటి 11,440 కోట్లు అనేటువంటిది ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే స్టీల్ ప్లాంట్ ఉన్న వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో కొంత ఆక్సిజన్ ఇచ్చినటువంటి పరిస్థితే తప్ప ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాదు అనేటువంటిది కార్మికుల తాలూకా డిమాండ్. జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానమే ఈరోజు ఈ పరిస్థితికి తీసుకుని వచ్చింది, ఎంతవరకు కాపాడేటువంటి దానికి ఉపయోగపడింది అనేటువంటిది నేరుగా కేంద్ర మంత్రి గారు చెప్పిన తర్వాత మేము ఇంకెవరికి చెప్పాల్సినటువంటి పని లేదు. కూటమి సర్కారు వచ్చాక టీటీడీ పవిత్రతను నాశనం చేశారని, కొండపై అరాచకాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బాబు జమానాలో తిరుమల కొండపై అవినీతి పెచ్చుమీరిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి నేతలు టికెట్లు అమ్ముకుంటూ చంద్రబాబు చెప్పిన సంపద సృష్టిస్తున్నారని ఆరోపించారు. కొండ మీద ఇప్పుడు అవినీతి విచ్చలవిడిగా ఏరులై పారుతోంది. టిక్కెట్లు అమ్ముకుంటూ చంద్రబాబు గారు చెప్పేటువంటి సంపదను ఆ రకంగా సృష్టించుకుంటున్నారు. ఆ విష్ణుమాయ ముందు ఈ చంద్రమాయ భస్మం కాక తప్పదు. చంద్రబాబు గారు మీరు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి తప్పులన్నీ కూడా మా మీదే, ఇంకైపోయింది, మా మీద కూడా చెప్పటానికి వీలు లేనంత స్థాయికి కొండ మీద వ్యవహారాలు, కొండ మీదనే కదా రాష్ట్రంలో జరిగేటువంటి తప్పులు ఘోరాలకి చంద్రబాబు గారు చెప్పినా కూడా ఇంకా వినలేనంతగా పరిస్థితులు మారిపోయినాయి.
నెల్లూరు జిల్లా కోళ్లదిన్నెలో వైఎస్ఆర్సీపీ నేతలపై పచ్చమూకల దాడిని ఖండించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు శ్రీనివాసుల రెడ్డిని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 7 నెలల్లోనే కూటమి సర్కారుపై వ్యతిరేకత వచ్చిందన్నారాయన. వైఎస్ఆర్సీపీ శ్రేణుల పట్ల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు కాకాని గోవర్ధన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి బాహాటంగా మాది రాజకీయ పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి కక్ష సాధింపులే మాకు ముఖ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మాట్లాడుతూ ఈరోజు విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, కక్ష సాధింపులకు పాల్పడడం అనేటువంటిది నిత్యకృత్యంగా ఆనవాయితీగా మారిపోయినటువంటి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కూటమి నేతల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. పట్టపగలే పరిగి మండలంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఉండడాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఎక్కడికి తరలిస్తున్నారని వారిని ఆమె అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం జిల్లా మంత్రి సవిత తక్షణమే స్పందించాలని, ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము అన్ని సంపదల్ని రక్షించుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కటి కూడా రక్షించుకున్నాము. అయితే ఈసారి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇసుకని విచ్చలవిడిగా కర్ణాటకకి తోలుతున్నారు. మంత్రి సవితమ్మ గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే దీనిపైన ఎన్నోసార్లు కూడా పోలీస్ యంత్రాంగానికి, ఎంఆర్ఓలకి, మైనింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెప్తున్నాము ఇట్లా ఇసుక దందా జరుగుతుంది. మంత్రి నిమ్మల రామానాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ. పాలకొల్లులో గత ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహాల వద్ద ప్రోటోకాల్ పేరుతో రభస చేసిన నిమ్మల రామానాయుడు ఇప్పుడు మంత్రి అయ్యాక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో 24 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టారాయన. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టౌన్ సీఏ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ మహిళ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి బిజ్జిలి వెంకట్రావుకు 2వ భార్య అయిన నూతి అరుంధతి తాను న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళితే సీఏ శ్రీరామ్ వెంకట్రావు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బిజ్జిలి వెంకట్రావు వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా ఎస్పీకి అలాగే డీఎస్పీకి ఫిర్యాదు చేశారని, వారు సానుకూలంగా స్పందించినప్పటికీ సీఐ శ్రీరామ్ వెంకట్రావు మాత్రం టీడీపీ నాయకులకే ప్రాధాన్యతనిస్తున్నారని, తన గోడు పట్టించుకోవడం లేదని సెల్ఫీ వీడియోలో ఆరోపించింది నూతి అరుంధతి. ఈ వీడియోని దయచేసి నా కోసం ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఆడవాళ్ళకి పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి సార్? మీరు చెప్పండి సార్. మీకు ఏదన్నా ఉంటే మాటపూర్వకంగా చూడాలి కానీ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఇదిగోండి ఇల్లు కూడా నాది, నా దగ్గర ఇంటి డాక్యుమెంట్ కూడా ఉంది. ఇల్లు నాదని ఇంట్లో నుంచి బయటకు నెడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్పండి సార్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వీధి వ్యాపారాలపై జులుం ప్రదర్శించారు మున్సిపల్ అధికారులు. మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రోడ్డు పక్కన కాయగూరలు, ఆకుకూరలు తెచ్చి వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయాలంటూ వారిపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. వారి సామాగ్రిని బలవంతంగా తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు బాధిత చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారి పట్ల జులుం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో మున్సిపల్ అధికారులు వెనక్కి తగ్గారు. అయితే తమను ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మంత్రి కొల్లు రవీంద్రకు విన్నవించుకున్నా లాభం లేకపోయిందని బాధితులు వాపోయారు. తెల్లగా ఇంటికి వచ్చి 9 దాకా అమ్ముకుని వెళ్ళిపోతున్నాయి. మమ్మల్ని అమ్మలెక్కలేదయ్యా. అన్ని తీసి తోటల్లో పేరు చెత్తకుండీలో పడేస్తున్నారు. 3 రోజులు మట్టి ఇబ్బంది పెడుతున్నారు సార్. అక్కడికి మేము నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. అసలు మాకు స్పందించలేదు సార్. ఆయన ఎవరో ఇద్దరు వచ్చి అమ్ముకోమన్నారు. మళ్ళీ పొద్దున్న వచ్చింది సార్. మళ్ళీ పొద్దున్న 5 కానీ వచ్చి మళ్ళీ తీర్థం మొదలెట్టేసారు సార్. అన్ని అసలు మాకు నిన్న కానీ మొన్న కానీ అసలు ఏమి మా సరుకులన్నీ పాడైపోయినాయి సార్. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై పోరాడుతున్న దల్లేవాల్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేయాల్సింది పోయి వారికి నష్టం కలిగించేలా చర్యలు చేపట్టిందని విమర్శించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్ కోసం 450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది క్యాపిటల్ ల్యాండ్. ఈ గ్రూప్ నేతృత్వంలో హైదరాబాద్లో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ అభివృద్ధికి ముందడుగు పడింది. సింగపూర్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ కీలక ప్రకటన వెలువడింది. సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ఫ్రూ హెయిన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరు పక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు వంటి వివిధ అంశాల్లో తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పలువురు కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కిషన్ రెడ్డి వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయన్నారు. క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తాన్నావు. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అది దొంగ క్యాలెండరు. ఎన్నికలకు ముందు మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అమలు చేయలేనటువంటి జాబ్ క్యాలెండర్ అది. ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అది. కాబట్టి ఈరోజు ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదు? తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే ముందు రాహుల్ గాంధీ చెప్పాలి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు క్యూ కట్టాయి. కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద 7 కౌంటర్లు ఓపెన్ చేసి వాహనాలను మళ్లిస్తూ ఉన్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లెబాట పట్టిన వారంతా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. ఈ రద్దీ రాత్రి మొత్తం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లో అగ్ని ప్రమాదం జరిగింది. వలిగొండ క్రాస్ రోడ్ వద్ద రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు కారులో ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణం లోపల ఉన్న ఈవో కార్యాలయంలో మద్యం బాటిళ్లు, మాంసం ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్గా మారాయి. ఈ వ్యవహారంపై ఎండోన్మెంట్ సిబ్బంది నోరు మెదపలేదు. ఆలయంలో సీసీ ఫుటేజీ లేదనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నక్సలైట్లు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పిలుపునిచ్చారు. మావోయిస్టులారా అరణ్యం వీడండి, పునరావాసం పొందండి అనే నినాదంతో జిల్లా పోలీసులు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. జిల్లాలో ఇంకా 6 యూజీ క్యాడర్ అంటే అజ్ఞాతంలో ఉన్నారు, ఇంకా నక్సల్స్ దాంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రాం తరఫున వాళ్ళకు చేసే అపీల్ ఏంటంటే, మనకు ఈ 36 మెంబర్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ సరెండర్ అయ్యారో వాళ్ళ జీవన శైలి కానివ్వండి, వాళ్ళ విధి విధానాలు ఒక్కసారి చూసి, మీ పిల్లలు కానీ ఎవరన్నా అడవులల్లో ఇంకా తిరుగుతున్నారంటే వాళ్ళకు విజ్ఞప్తి చేయండి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనకు చరిత్రపై అవగాహన లేదని, రాసి ఇచ్చిన స్పీచ్లను మాత్రమే చదువుతారంటూ సటైర్లు వేశారు. ఆయన తండ్రి, నానమ్మ, ముత్తాతలు రాజ్యాంగాన్ని తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాల గురించి రాహుల్కు తెలియదన్నారు నడ్డా. आज हमारे कांग्रेस के नेता फाइट अगेंस्ट द इंडियन स्टेट, आपने सुना होगा राहुल गांधी फाइट अगेंस्ट द इंडियन स्टेट बोलते हैं। इनको कोई न इतिहास की जानकारी है, न कोई इनको कोई लेना है न देना है। मैं कई बार बोलता हूं, इनके स्पीच राइटर लिख देते हैं और ये पता नहीं कौन सी बातें कहां से उठा के कहां पढ़ देते हैं, मालूम नहीं चलता। देशद्रोही
इट इज ए फाइट अगेंस्ट द इंडियन स्टेट। कैसी बातें कर देते हैं। మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్లో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర భయాందోళన రేపింది. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను సమీక్షించారు. గ్యాస్ సిలిండర్లు పేలడంతో శాస్త్రి బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన గీతా ప్రెస్ క్యాంప్లో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. భక్తులు సేద తీరేందుకు నిర్మించిన టెంట్లకు నిప్పంటుకుంది. దాదాపు 30 టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలను భారీగా పొగ కమ్మేసింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, టెంట్లు కొన్ని వస్తువులు మాత్రం దగ్ధమయ్యాయని తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై సమీక్ష చేపట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణం స్పందించి అధికార యంత్రాంగాన్ని అభినందించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడికి ముంబై కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఘటన వెనుక అంతర్జాతీయ కుట్ర ఉండొచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షజావద్ అర్ధరాత్రి థానేలో అరెస్ట్ చేసిన పోలీసులు ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 14 రోజులు కస్టడీ కోరారు. దాడికి పాల్పడింది తానేనని నిందితుడు అంగీకరించినట్లు కోర్టుకు తెలిపారు. సైఫ్పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి కాబట్టి ఈ ఘటనలో అంతర్జాతీయ కుట్రను కొట్టిపారేయలేమని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న ధరలు స్వల్పంగా తగ్గగా ఇవాళ ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,110గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 71,350గా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, ముంబైలోనూ ధరలు ఇదే విధంగా ఉన్నాయి. వీటితో పాటు కిలో వెండి ధరలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో 1,04,000 వద్ద కొనసాగుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. అండర్ 19 మహిళల T20 వరల్డ్ కప్ లో భారత్ బోని కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ను భారత బౌలర్లు 44 పరుగులకే కుప్పకూల్చారు. 45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెన్ గొంగడి త్రిష 4 పరుగులు చేసి అవుట్ కాగా కమిలిని, సనీకా చల్కే భారత్ను విజయ తీరాలకు చేర్చారు. తొలి ఖోఖో వరల్డ్ కప్ ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ నుండి అద్భుత ఆట తీరుతో అందరి ప్రశంసలు అందుకున్న భారత మహిళల జట్టు ఫైనల్లో గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో నేపాల్ చిత్తుగా ఓడించింది. 78-40 పాయింట్ల తేడాతో విజయం సాధించి తొలి ఖోఖో ప్రపంచ కప్లో జగద్విజేతగా నిలిచింది. భారత ఖోఖో మహిళల జట్టుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్లు గెలవడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరిగే టోర్నీలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్.